కొన్ని వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని జాబ్స్ రీప్లేస్ అవుతుంటాయి అండ్ కొన్ని ఆటోమేషన్ టాస్క్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ టూల్స్ చేస్తున్నాయని చెప్తున్నాం. బట్ ఒక జాబ్ రోల్ అయితే ఉందండి, అది మోస్ట్లీ జాబ్ సెక్యూర్గా ఉంటుంది. ఈవెన్ ఏ వచ్చినా కూడా ఆ టెక్నాలజీకి మాత్రం ఆ జాబ్ రోల్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మరి ఆ జాబ్ రోల్ ఏంటంటే బిజినెస్ అనలిస్ట్ అని. ఏ టూల్స్తో ఎంత కాంప్లెక్స్ వర్క్ అయినా సరే మనం ఈజీగా అండ్ ప్రొడక్టివ్గా అండ్ స్కేలబుల్లో మనం మన టాస్క్ని కంప్లీట్ చేయగలుగుతున్నాం. బట్ బిజినెస్ అనలిస్ట్ రోల్స్ కానీ తెలిసాయంటే అసలు ఏం చేస్తారని తెలిస్తే మీకే ఒక అండర్స్టాండింగ్ వస్తుందన్నమాట. ఓకే, ఈ స్కిల్స్ని, ఈ జాబ్ రోల్ని అంత ఈజీగా రీప్లేస్ చేయలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. అందుకే రీసెంట్గా మీరు చూసారో లేదో కానీ ఎక్కువగా బిజినెస్ అనలిస్ట్ ఓపెనింగ్స్ అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయండి. ఎక్కువ అవసరం కూడా వచ్చేసింది. ఓకే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బిజినెస్ అనలిస్ట్ జాబ్ రోల్స్కి స్పెషల్గా ఈ ఆర్ట్స్ అండ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు బిజినెస్ అనలిస్ట్కి. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ కూడా బిజినెస్ అనలిస్ట్కి ఎలిజిబులే. ఓకే, బిజినెస్ అనలిస్ట్ అంత జాబ్ సెక్యూరిటీ అని ఎలా చెప్పగలరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా ఫ్యూచర్లో అని ఎలా చెప్పగలరు అంటే, బిజినెస్ అనలిస్ట్ అనేది ఏంటంటే ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవడంలో అండ్ డెసిషన్ తీసుకోవడంలో అండ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంటుందని. ఆ బిజినెస్ కాంటెక్స్ట్ కానీ, బిజినెస్ గోల్స్ రీచ్ అవడంలో కానీ అండ్ ఒక డెసిషన్ తీసుకోవడంలో కానీ అండ్ కొలాబరేషన్గా డిఫరెంట్ టీమ్స్తో డిస్కస్ చేయడం కానీ, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్లో కానీ ఇవన్నీ చేయాలంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంటుంది, ఇంటరాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, కమ్యూనికేషన్ ఎక్కువ చేయాలి. అది ఏఐతో అంత పాసిబుల్గా ఉండదన్నమాట. అంత ఈజీగా రీప్లేస్ చేయాలి. కొన్ని టాస్క్లు ఏమైనా ఆటోమేషన్గా ఏదైనా రిపోర్ట్స్ చేసేవి, యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసేవి ఏమైనా కొన్ని ఇన్వాల్వ్ చేయగలదు కానీ బిజినెస్ అనలిస్ట్లో కూడా. బట్ ఆల్ టైప్ ఆఫ్ వర్క్ని కంప్లీట్గా అయితే మాత్రం చేయలేదు. ఏదో 1 or 2 టాస్క్ని బిజినెస్ అనలిస్ట్ టాస్క్ చేయగలదేమో కానీ ఏఐ అనేది. ఓకే, అందుకే ఇది కొంచెం జాబ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంది బిజినెస్ అనలిస్ట్కి. ఓకే, సో మరి ఈ బిజినెస్ అనలిస్ట్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. అంటే ప్రైమరీగా ఫస్ట్ ఏంటంటే మామూలుగా ఫంక్షనల్ బిజినెస్ అనలిస్ట్. అది జనరల్గా ఈ బిఏ వాళ్ళు ఏం చేస్తుంటారంటే రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకోవటం అండ్ వాటికి సమ్ యూజర్ స్టోరీస్ రాయటం ఆర్ సమ్ డయాగ్రామ్స్, యూఎంఎల్ డయాగ్రామ్స్ జనరేట్ చేయటం ఆర్ పీపీటీస్ ప్రజెంటేషన్ చేయటం. ఓకే, అండ్ కొలాబరేటివ్గా ఆల్ డిపార్ట్మెంట్స్తో కొలాబరేషన్ వేలో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. ఓకే, ఇది ఎక్కువగా అంత టెక్నికల్గా ఉండదు. బట్ ఇంకో టైప్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ ఉంది, లైక్ డేటా బిజినెస్ అనలిస్ట్ అంటారు. ఇదైతే మీకు డేటా కూడా ఇన్వాల్వ్ ఉంటుంది. అంటే డేటా ఇన్సైట్స్, రిపోర్ట్స్ జనరేట్ చేసేది కూడా మీరే, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే, యూజింగ్ విజువలేషన్ టూల్స్ లైక్ టాబ్ల్యూ కానీ, పవర్ బిఐ కానీ. ఓకే, అదేవిధంగా అడ్వాన్స్డ్ ఎక్సెల్ అయితే ఈవెన్ ఫంక్షనల్ బిజినెస్ అనలిస్ట్ కూడా కావాలి. అడ్వాన్స్డ్ ఎక్సెల్, సమ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అండ్ ఈ విజువలేషన్ టూల్ లైక్ పవర్ బిఐ కానీ, టాబ్ల్యూ కానీ అండ్ వీటితో పాటు అజైల్ మెథడాలజీ ప్రాసెస్ ఇప్పుడు ఎక్కువగా అందరూ యూజ్ చేస్తుంది ప్రతి ఆర్గనైజేషన్లో అజైల్ మెథడాలజీ, కాబట్టి అవి యూజ్ చేయాలి. అండ్ అదేవిధంగా జీరా అండ్ కాన్ఫ్లుయెన్స్. ఓకే, అండ్ వీటితో పాటు ఈ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే డయాగ్రామింగ్ స్కిల్స్, అంటే ఫ్లో చార్ట్స్ని డిజైన్ చేయటం, యూఎంఎల్ డయాగ్రామ్స్ క్రియేట్ చేయటం. ఓకే, ఇవి కంపల్సరీగా కావాలి. అండ్ వాటితో పాటు కొంత స్టోరీస్, యూజర్ స్టోరీస్ కూడా రాయాలి. ప్రతి రిక్వైర్మెంట్కి ఏంటంటే యూజర్ స్టోరీస్ రాసి వాటిని ఫ్లో చార్ట్స్ అండ్ డిజైన్ డయాగ్రామ్స్లోకి కన్వర్ట్ చేస్తుంటారు అండ్ అవి డెవలపర్ టీమ్కి ఇస్తుంటారు. ఓకే, సో ఇలాగా బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు ఫంక్షనల్ బిజినెస్ అనలిస్ట్ ఉంటారు అండ్ డేటా అనలిస్ట్ అండ్ డేటా బిజినెస్ అనలిస్ట్ ఉంటారు. డేటా బిజినెస్ అనలిస్ట్ అయితే కొంచెం పాపులర్, ఎక్కువగా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే టెక్నికల్గా వాళ్ళు డేటా రిలేటెడ్ వర్క్ చేస్తుంటారు అండ్ యూజర్ స్టోరీస్ క్రియేట్ చేస్తుంటారు, డయాగ్రామ్స్ జనరేట్ చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ వాళ్ళకి కొంత ప్యాకేజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ అదేవిధంగా ఓపెనింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రైమరీ స్కిల్స్ నేను నేర్చుకోవాలి, నేను ఈ బిజినెస్ అనలిస్ట్ నేను అవుదాం అనుకుంటున్నాను, మరి ఏ స్కిల్స్ నేను ప్రైమరీగా నేర్చుకోవాలి అని అంటే దీనికి ఏమైనా ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ ఉండాలంటే మీకు ఎంఎస్ ఆఫీస్ తెలిసే చాలండి ఇనిషియల్గా, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అంటే మరీ హై లెవెల్ కాకపోయినా కూడా అట్లీస్ట్ మీరు, ఎందుకంటే ఎక్కువగా స్టేక్ హోల్డర్స్తో కానీ ఆర్ క్లయింట్స్తో కానీ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది అండ్ అదేవిధంగా మీ డిఫరెంట్ టీమ్స్తో కూడా మీరు డిస్కస్ చేయాల్సి వస్తుంది, ఇంటర్నల్ టీమ్స్తో కానీ. ఓకే, సో అందువల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో వెరీ మ్యాండేటరీ, సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి. అండ్ అనలిటికల్ థింకింగ్ అంటారు, ప్రాబ్లమ్ సాల్వ్, క్రియేటివిటీ, ఇవి కూడా ఉండాలి యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్.
బిజినెస్ అనలిస్ట్ అని కాదండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఇన్నోవేషన్ ఇవన్నీ కూడా ఉండాలి. ఓకే, సో ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్తో పాటు టెక్నికల్ స్కిల్స్ ఏముండాలంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్, సీక్వెల్ అండ్ ఏమైనా మీకు పైథాన్ కొంచెం బేసిక్స్ ఉంటే ఎనఫ్, లేకపోయినా పర్లేదు, అసలు అవసరం లేదు. అండ్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ వీటితో పాటు చెప్పాను కదా విజువలేషన్ టూల్స్, మీరు డేటా బిజినెస్ అనలిస్ట్ అయితే ట్యాబ్లూ కానీ పవర్ బి కానీ మోస్ట్లీ అడుగుతుంటారు. అండ్ వీటితో పాటు మీకు ప్రాజెక్ట్ మెథడాలజీస్ టూల్ లైక్ అజైల్ మెథడాలజీని ఫాలో అవ్వాలి అండ్ అజైల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవటం, మీకు ప్రాజెక్ట్ గురించి ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ గురించి అన్ని స్టెప్స్, ఆల్ స్టెప్స్, ఎస్టీఎల్సీ నుండి ఆల్ స్టెప్స్ గురించి తెలిసి ఉండాలి. అండ్ వాటితో పాటు మీకు ఈ డయాగ్రామ్స్ డిజైన్ చేయడానికి బీపీఎంఎల్ అని ఒక టూల్ ఉంటుంది డిజైనింగ్ది, అండ్ అదేవిధంగా యూఎంఎల్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ డిజైన్ చేయడం, ఈ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి. అండ్ వీటితో పాటు ఇంకొంచెం మీరు అడ్వాన్స్డ్గా ఇంకా మేము ఫ్యూచర్లో నేను ఏ బిజినెస్ అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని అండ్ ఎంఎల్ మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని నేను హ్యాండిల్ చేయబోతున్నాను అనుకున్నప్పుడు మీరు కొంత దానికి ఫండమెంటల్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఏ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి, ఓకే, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే ఏంటి, మీకు ప్రాంప్ట్ అంటే కొంచెం ప్రాంప్ట్స్ రాయడం కూడా మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు కరెక్ట్గా వాటిని ఈజీగా దాని రిజల్ట్స్ని తీసుకొని దాన్ని ఎడిట్ చేయడం, మోడిఫై చేసుకొని మీరు ఒక ప్రొడక్టివ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఏదైతే 7 డేస్లో 10 డేస్లో అవ్వాల్సిన వర్క్ని మీరు వితిన్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. మీరు కానీ ప్రాంప్టింగ్ స్కిల్స్ కానీ ఉన్నాయండి. సో ఇలాగ మీరు ఒక అడ్వాన్స్డ్ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం ఇవి ఇప్పుడు చెప్పిన ప్రైమరీ స్కిల్స్తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీ కెరీర్ని. సో ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ ఉన్నారో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు, మీరు కొంత ఏఏ అండ్ ఎంఎల్ రిలేటెడ్ ఫండమెంటల్స్ నాలెడ్జ్ తెలుసుకోండి అండ్ ప్రాంప్ట్స్ రాయడం తెలుసుకోండి. అండ్ మీరు ఇంకా ఏఏ బిజినెస్ అనలిస్ట్గా మీ రోల్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇంకా మీలో ఎవరైనా సరే బిజినెస్ అనలిస్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉండి ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ క్రాక్ చేయలేక ఇబ్బంది పడుతున్నా అండ్ మోక్ ఇంట్రెస్ట్ అటెండ్ అవ్వాలనుకుంటే నేనైతే మీకు ఒక 40 to 45 డేస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ఈ బిజినెస్ అనలిస్ట్ ఆల్ ప్రొఫెషనల్స్ నేను మీకు ఎవ్రీడే ఒక 10 టాస్క్లు ఇచ్చి రియల్ టైమ్వి అండ్ సినార్ బేస్డ్వి, ఓకే, ఇంటర్వ్యూలు అడిగేవి మీకు ఇచ్చి మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా జాబ్ రెడీ పర్సన్ లాగా నేను ప్రిపేర్ చేపిస్తాను. ఓకే, అండ్ ఇదైతే చాలా ఆఫర్డబుల్ ప్రైజెస్లో ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి. నేను బిజినెస్ అనలిస్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేపిస్తాను అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేపిస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ అండి బిజినెస్ అనలిస్ట్ అనేది. ఏ వచ్చినా కూడా అంత ఈజీగా రీప్లేస్ చేయని జాబ్ ఇది. ఓకే, సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో ఈ వీడియో కానీ 200 లైక్స్కి రీచ్ అయితే మీకు కొన్ని బిజినెస్ అనలిస్ట్ శాంపుల్ ఎంట్రీ క్వశ్చన్స్ డాక్ని అయితే నేను గూగుల్ డ్రైవ్ లింక్ని మన కామెంట్స్లో పిన్ చేస్తాను. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియో 200 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.